హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను లర్నింగ్ లైసెన్స్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఫస్ట్ మీరు గూగుల్ క్రోమ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ transport.telangana.gov.in అని చెప్పేసి టైప్ చేస్తే మీకు మెయిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. మెయిన్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఒకవేళ క్వశ్చన్ టు ఆన్సర్స్ కావాలంటే ఇక్కడ బుక్లెట్ ఉంది చూడండి, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఉంది. ఇది డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ క్వశ్చన్స్ కూడా మీరు చదువుకోవచ్చు. డైరెక్ట్లీ మీరు ఆన్లైన్ అప్లై చేసుకోవాలంటే రైట్ సైడ్లో మీకు ఆన్లైన్ సర్వీసెస్ అండ్ పేమెంట్ క్లిక్ చేయాలని చెప్పేసి మీకు రైట్ సైడ్లో మీకు ఆప్షన్ ఉంది, అది క్లిక్ చేయండి. తర్వాత మీకు ఇక్కడ నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంది. లర్నింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ క్లియర్గా ఉన్నది. మీరు ఇక్కడ ఫస్ట్ మనము నేను లర్నింగ్ లైసెన్స్ అప్లై చేస్తున్నాను కాబట్టి లర్నింగ్ లైసెన్స్కి ఇక్కడ మీద న్యూ లర్నింగ్ లైసెన్స్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది, క్లిక్ చేయండి. తర్వాత మీకు నెక్స్ట్ పేజ్ డిస్ప్లే అవుతుంది. స్లాట్ బుకింగ్ పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో మీరు ఇక్కడ మీది ఏ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ టెస్ట్ సెంటర్ ఎక్కడ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంది, మణికొండ, తర్వాత రంగారెడ్డి వస్తే మీకు ఇబ్రహంపట్నం ఉంటుంది, తర్వాత షాద్ నగర్ ఉంటుంది. మీ ఏరియా ఏదైతే దగ్గర ఉంటుందో దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఓటీపీ, రిక్వెస్ట్ ఫర్ ఓటీపీ అనండి. మీ మొబైల్కి ఓటీపీ ఒకటి జనరేట్ అవుతుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయండి. తర్వాత క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేయండి. సబ్మిట్ అనండి. మీకు ఏ రోజు కావాలా ఆ రోజు మీకు స్లాట్ బుకింగ్ మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో షెడ్యూల్లో మీకు కనిపిస్తుంది. దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు రైట్ సైడ్లో మీకు డేట్ 4 స్లాట్స్, 5 స్లాట్స్, 6 స్లాట్స్ అవైలబుల్ ఉన్నది. 11 to 11:30, 11:30 to 12, 12 to 12:30, 12:30 to 1, 1 to 1:30, 1:30 to 2 ఇలా ఉంది. దీన్ని బట్టి మీకు ఇక్కడ అవైలబుల్ కనిపిస్తుంది. ఆ అవైలబుల్ ప్రకారం మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 12 to 12:30 నేను సెలెక్ట్ చేసుకున్నాను. నేను కింద నెక్స్ట్ బటన్ ఉన్నది, నెక్స్ట్ బటన్ క్లిక్ చేయండి. తర్వాత నెక్స్ట్ పేజ్లో మీకు డిస్ప్లే అవుతుంది. అందులో మీకు అప్లికేషన్ నేమ్, ఇన్ఫర్మేషన్, తర్వాత ప్రెసెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ మీరు ఫిల్ చేయాల్సి వస్తుంది. ఇందులో మీకు మీ అప్లికేషన్ డీటెయిల్స్ మొత్తం ఫిల్అప్ చేయండి. తర్వాత ప్రెసెంట్ అడ్రస్ ఫిల్అప్ చేయండి, పర్మనెంట్ అడ్రస్ కూడా ఫిల్అప్ చేయండి. నేను చేస్తున్నా, మీరు కూడా చేయండి. ఇలా మీ కంప్లీట్ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సబ్మిట్ బటన్ ఉంది, క్లిక్ చేయండి. మీకు నెక్స్ట్ పేజ్ డిస్ప్లే అవుతుంది. ఇందులో మీకు డైరెక్ట్ అమౌంట్ ఇక్కడ పే చేసేయండి. ఇక్కడ మీకు అప్లికేషన్ ఫీజ్ 150, సర్వీస్ ఛార్జ్ 100 రూపీస్, టెస్ట్ ఫీజ్ 50 రూపీస్, మొత్తం 300 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. 300 రూపీస్ మీరు డైరెక్ట్ ఇక్కడ త్రూ పే నౌ ఫర్ కన్ఫర్మేషన్ ఆఫ్ స్లాట్ అని చెప్పేసి ఇక్కడ ఉంది. లేదా మీరు తర్వాత కూడా 24 అవర్స్ కూడా చేసుకోవచ్చు. ఇక డైరెక్ట్ నేను పే చేసేస్తున్నాను, చూడండి. మీరు డైరెక్ట్ పేజ్కి డిస్ప్లే అవుతుంది. మీసేవ పోర్టల్కి ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్, సర్వీస్ ఛార్జెస్ అన్ని కలిపేసి ఇక్కడ మీకు డీటెయిల్గా కనిపిస్తుంది. 310 రూపీస్ మీరు పే చేయాల్సి వస్తుంది. డీటెయిల్స్ పేస్తే ఎస్బీఐ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పేమెంట్ మోడ్ ఏమన్నా ఎస్బీఐ ఇక్కడ మీకు హెచ్డిఎఫ్సి, టీ వ్యాలెట్, పీజీ, బ్యాంక్ వ్యాలెట్, పిఎన్పిజీ, తర్వాత క్యూఆర్ కోడ్ ప్రకారం కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు. నేను ఎస్బీఐ ఈపే నుంచి వెళ్తున్నాను, మేక్ పేమెంట్ వెళ్తున్నాను. నేను త్రూ నెట్ బ్యాంకింగ్ చేస్తున్నాను. మీకు ఇక్కడ డెబిట్ కార్డు, యూపీఐ పేమెంట్ కూడా చేయొచ్చు మీరు. ఈ విధంగా మీరు పే నౌ అనండి. ఆటోమేటిక్ మీకు రీడైరెక్ట్ అయ్యి 4 minutes టైం ఉంటుంది. మీ మొబైల్కి ఒక లింక్ రావడం జరుగుతుంది. అక్కడ మీరు ఫోన్పే కానీ గూగుల్ పేతో మీరు డైరెక్ట్లీ అమౌంట్ పే చేయొచ్చు. ఈ విధంగా మీకు టైమ్ స్లాట్ బుకింగ్ అనేది డిస్ప్లే అవుతుంది, అమౌంట్ పే చేసినట్టు వస్తుంది. ఈ ప్రింట్అవుట్ కాపీ మీరు తీసుకెళ్ళి ఆ పర్టికులర్ స్లాట్ టైంలో మీరు వెళ్ళి ఆన్లైన్ టెస్ట్ ఇవ్వగలరు. ఈ విధంగా మీకు డ్రైవింగ్ లైసెన్స్, లర్నింగ్ లైసెన్స్, స్లాట్ బుకింగ్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూపించాను మీకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Thank you. Prove it. Never listen to the no's. I just wanna keep moving. Keep my head up when I